మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రేణి ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. మనం ఈ పౌండ్రకుడిని శ్రీకృష్ణ పరమాత్మ సంహరించడమే కాకుండా అతని స్నేహితుడైన కాశీరాజును కూడాను శ్రీకృష్ణ పరమాత్మ చంపేయడం, కాశీపురం మధ్య భాగంలో పడేట్టుగా చేయడం, ఆ తర్వాత సేనలంతా కూడాను అక్కడి నుంచి పలాయనం చిత్తగించడం, తన విజయాన్ని రాజధాని ప్రజలందరూ కూడాను సుఖ సంతోషాలతోటి సంబరంగా చేసుకోవడం, ఇదంతా చూసాం మనం. ఆ తర్వాత ఏం జరుగుతోంది అంటే, తండ్రి తల నగరం నడిమధ్యలో పడ్డాన్ని చూసి తీవ్రంగా దుఃఖించాడు ఈ కాశీరాజు కుమారుడు అన్నమాట. అతను కోపోద్రిక్తుడయ్యాడు. ఆప్తుడైన పురోహితుడితోటి ఆలోచించాడు. శాస్త్రవ సంహార కాలి అయిన భీకర హోమాల్ని ఆచరించాడు. దక్షిణాగ్ని నుండి పరమ భీకర స్వరూపం కృత్య అన్న పిశాచి పుట్టింది. ఆ సమయంలో కర్తవ్యం ఆన తీయాల్సిందిగా వేడుకుంది. వెళ్ళి శ్రీకృష్ణుణ్ణి అతని బాంధవులను అంతమొందించాల్సిందిగా ఆజ్ఞాపించాడు రాజతనయుడు. సరేనంది కృత్య. ఆకాశం వరకు విస్తరించింది. రక్తం చిప్పిల్లుతున్న ఎర్ర ఎర్రని కళ్ళని విప్పార్చి కృష్ణుడెవరు ఎక్కడ అంటూ పరుగు తీసింది. ద్వారకాపురికి చేరుకుంది. పెద్ద పెద్ద కోరలు కొమ్ములతోటి చేతిలో శూలాలతోటి నగరంలో పరుగు తీస్తున్న ఆ కృత్యను చూసి భయాందోళనకు గురయ్యారు ప్రజలంతా. అడ్డు వచ్చిన నివాస గృహాలను భవంతులను కూల్చేసి ఎదిరించిన పౌరులను శూలంతో అణిచివేసి వికటాట్టహాసం చేస్తూ విజృంభిస్తూ వస్తున్న ఆ కృత్యని నిలువరించేవారే లేరా, పిశాచిని సంహరించేవారే లేరా అంటూ శోకించసాగారు ప్రజలు. కృష్ణ ఎక్కడున్నావయ్యా, మమ్మల్ని కాపాడు అంటూ వేడుకోసాగారు. ఆ సమయంలో కృష్ణుడు మిత్రుడితో కలిసి
జ్యూతక్రీడలో నిమగ్నమై ఉన్నట్ట. అయినా ద్వారకాపురవాసుల ఆక్రోశాన్ని వినిపించుకున్నాడాయన. అలజడి చెందలేదు. సమీపంలో ఉన్న చక్రాయుధాన్ని తీసి ఆ పిశాచి మీదికి ప్రయోగించాడు. ప్రళయకాళ భాస్కరునిలా ప్రజ్వలిస్తూ కృత్య మీదకి విజృంభించింది ఆ చక్రాయుధం. దాని ముందు తన పరాక్రమం కొరగానిదని గ్రహించింది కృత్య. తనని బలి చేసేందుకే జన్మింపచేశారని కాశీరాజతనయులపైన ఆగ్రహాన్ని పెంచేసుకుంది. వారిని అంతమొందించేందుకు కాశీపురానికి తిరిగి బయలుదేరింది. ఘోర ఆక్రోశాలు చేయసాగింది. దాన్ని వెన్నంటి వచ్చింది ఈ చక్రాయుధం. పరుగు తీస్తున్న కృత్యను, దాన్ని వెంటాడుతున్న చక్రాయుధాన్ని చూసిన కాశీపురవాసులు భీతిల్లిపోయారు. ప్రాణాపాయ శంకతోటి పలాయానం ప్రారంభించారు వాళ్ళంతా. ప్రజల భయాందోళనను గమనించింది సైన్యం. కృత్యను చక్రాయుధాన్ని ఎదుర్కొనేందుకు ముందుకు సాగింది. తీవ్ర జ్వాలలతోటి భూన భోంతరాళన్ని కంపింపజేస్తోంది ఈ చక్రాయుధం. దాన్ని ఎదుర్కొనేందుకు సన్నిద్ధమైంది ఈ సైన్యం. అయితే అంత దూరం నుంచే చక్రాయుధం వెలుగును చూడలేకపోయారు వారు. కళ్ళు మూసుకున్నారు అంతా. కళ్ళు మూసుకుని వెనుగు తిరిగారు, పరుగు తీశారు. వారిని వెన్నంటించింది ఈ చక్రాయుధం. ముందు కాశీపుర సైన్యము, ఆ వెనక కృత్య, దాని వెన్నంటి చక్రాయుధాన్ని చూసిన ప్రజలంతా ప్రాణాల అరచేతిలో పెట్టుకున్నారు. ముందుగా కృత్య పిశాచిని తుత్తునీయులు చేసేసింది చక్రం. తరువాత సైన్య సంహారం చేసింది. ఆ తర్వాత కాశీరాజు కుమారునితో సహా పురోహితుణ్ణి కూడాను తుదముట్టించింది. ఆ పైన పట్టణ పౌరులను, చతురంగ బలాలను నిర్మూలించేసింది. భవనాలన్నింటినీ కూల్చేసింది. కాశీపురాన్ని భస్మరాశిగా మార్చేసింది. తన పని పూర్తి చేసుకుందేమో, తిరిగి వచ్చి కృష్ణుని సన్నిధి చేరింది అంటూ ఆగాడు వైశంపాయనుడు. ఊపిరి తీసుకున్నాడు. మహాద్భుత వృత్తాంతం విన్నాడు తను. దోసులతోటి పుట్టితేనే తాగినట్టుగా ఉంది అని అనుకున్నాడు జనమేజయుడు. పరమాశ్చర్యనిశ్చేష్టుడయ్యాడు. చేతులు జోడించి వైశంపాయనునికి నమస్కరించి ఇలా అడిగాడు. హరికథలు విన్న కొద్దీ వినాలనిపిస్తోంది. ఆత్మలో అమృతవర్షం కురుస్తున్నట్టుగా ఉంది ఈ కథాశ్రవణం. పరమ మనోహరాలు, సర్వదా మంగళప్రదాలు కృష్ణుని కథలు చెప్పండి మునీంద్ర, ఇంకా చెప్పండి అంటూ అడిగాడు. తప్పకుండా చెప్తాను మహారాజా. అన్నీ ఇంత వివరంగా చెప్పలేను. కొన్ని సంగ్రహంగా వివరిస్తాను. అన్యథా భావించకండి అన్నారు వైశంపాయనుల వారు. చెప్పాడిలాగా. ద్వారకాపురిలో విలసిల్లుతూ ఆ వాసుదేవుడు మహాపరాక్రమంతో విజృంభించి క్రమక్రమంగా పాండ్యులను, కేకేయాదీశ్వరులను, కాళింగులను, అంగ వంగ రాజ్యాధీశ్వరులను నిర్జించి వారి రాజ్యాలను స్వాధీనం చేసుకున్నాడు. కోరి గాంధార రాజకన్యలను వివాహం చేసుకున్నాడు. సమయానుకూలంగా ద్రోణాచార్యుణ్ణి, అశ్వత్థామను, కృపాచార్యుణ్ణి, కర్ణుణ్ణి, దుర్యోధన్ని, భీష్ముణ్ణి ఓడించి అఖండ విజయాల్ని అందుకున్నాడు. కేవలం వేడుక కోసమే కుంతీదేవి సమక్షంలో భీమునితో తలపడి పోరాడి విజయాన్ని అందుకున్నాడు. అంతేకాకుండా ఒకానొక వేళ అర్జున్ని కూడాను ఓడించాడు. సౌవీరపతితోటి పోరాడి ఓడించాడు అతన్ని. అతని కుమార్తెనిచ్చి బభ్రుని వివాహం జరిపించాడు. దక్షిణాపథంలో దంతవ్రక్తుణ్ణి ఓడించాడు. ధ్రువసేనుణ్ణి ఓడించాడు. ఇరావతీ నగరంపైన దండెత్తాడు. గోపతి తాళకేతులను సంహరించాడు. యక్షప్రవర్తనంలో నిమి హంసుణ్ణి అంతమొందించాడు. వజ్రుడు, స్తేభ్యుడు, శతధనుడు, ఉగ్రసేనుని నిర్మూలించాడు. కంసుని మంత్రి పృథుణ్ణి, అతని కుమారుడు అసిరోముణ్ణి హతమార్చాడు. విరూపుణ్ణి కూడా సంహరించాడు. హిమాచలంలో సంచరించి మైందుడు, దివిదుడు అనే వానరులిద్దరినీ పరిమార్చాడు ఈయన. బలికుమారుడు బాణాసురుణ్ణి 1000 చేతులను తుత్తునీళ్లు చేశాడు. సాక్షాత్తు అగ్నిహోత్రునితోటి తలపడ్డాడు. అతని తేజోరాశిని అపహరించాడు. పరాభవించాడతన్ని. సాగరంలోకి ప్రవేశించి దాన్ని కడిచివేసి వరుణుణ్ణి అవమానించాడు. ఇవన్నీ ఈ కృష్ణదేవుని అతిలోక పరాక్రమ లీలలు. ఇక ఆ అవతారమూర్తి బాల్యంలో చేసిన వింతలను ఎన్నని చెప్పగలం? పూతన సంహారం మొదలు కంసవధ వరకు ఆ పరాక్రముడు అత్యద్భుత కృత్యాలు ఆచరించాడు. జరాసంధుని గర్వాంధకారం యావత్తు తొలగించాడు. కాలయవన్ని సంహరించాడు. ద్వారవతీ నగరాన్ని నిర్మించాడు. రుక్మిణి అవమానించి నరకుణ్ణి నిర్మూలించాడు. అర్జునుడితోటి ఖాండవారణ్య దహనం చేశాడు. భీమసేనుతోటి జరాసంధ సంహారం చేశాడు. శిశుపాలుణ్ణి నిర్మూలించాడు. యుద్ధంలో పాండవులకు ఎలాంటి ప్రమాదము రానియనని చెప్పాడు. కుంతికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అశ్వత్థామ ప్రయోగించిన మహాస్త్రంతోటి నిహతుడై నీ తండ్రి జన్మించినప్పుడు
అతన్ని ఏ విధంగా రక్షించాడో నీకు ఇంతకుముందే తెలియచేశాను నేను. గుర్తుండే ఉంటుంది కదా జనమేజయ నీకు అని ధర్మద్వేషులు, ధర్మోపద్రవకారుల సంహారణం ఆ దేవుని లీల అంటూ ముగించారు వైశంపాయనుల వారు. ఇక్కడికి మనం షష్టమ ఖండ సమాప్తి చేసుకున్నాం. ఇంకా ఈ శ్రీకృష్ణదేవుని సాహస కృత్యాలన్నీ సంగ్రహంగా ఆలకించి ఆనందించాడు ఈ జనమేజయుడు. వైశంపాయనుడికి చేతులు జోడించి ఇలా అడుగుతున్నారు, మునీంద్ర, ఈశ్వర కటాక్షంతోటి సర్వదా పరిరక్షించబడుతున్న బాణాసురుణ్ణి శ్రీకృష్ణుడు ఏ విధంగా జయించాడో వినాలని ఉత్సాహంగా ఉంది. కరుణించి ఆ కథంతా చెప్తారా అంటూ అడిగారు. అవశ్యం అన్నాడు వైశంపాయనుడు. చెప్పసాగాడిలాగా. శ్రీ మహావిష్ణువు మానవస్వరూపం స్వీకరించి శ్రీకృష్ణుడిగా మహీతలిపైన విహరిస్తున్న కాలంలో బాణాసురుడు ముల్లోకాలను గడగడలాడించాడు. తనకి సాటి లేరని గర్వోన్మాదంతోటి రెచ్చిపోయాడు. అందుకు కారణం ఈశ్వరుడు అతనికి పుత్రత్వ గౌరవం ప్రసాదించడమే అన్నమాట. బాణాసురుడి చరిత్ర ఆద్యంతము అత్యంతము విస్మయం. ఆ కథ నీకు ఆమూలాగ్రంగా వినిపిస్తాను విను అన్నారు. చెప్తున్నారెలా ఏమని? బలికుమారుడు బాణాసురుడు మహాబలశాలి. అతనికి 1000 చేతులు. బలిష్ఠ బాహువులతోటి విలసిల్లే బాణాసురుణ్ణి ఎదిరించలేక అనేక మంది రాజులు అతనికి తల్లొక్కారు. ఓనాడు బాణాసురుడు కైలాసగిరి చేరుకున్నాడు. అక్కడ బాల్యక్రీడలతోటి తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగిస్తున్న కుమారస్వామిని చూశాడు. భుజాల బలిమి, శరీర సోయగం అతని అతిలోక సౌందర్య కాంతిని, దివ్యకాంతిని గమనించి ఆనందభరితుడైపోయాడు. ఎలాంటి తపస్సు ఆచరించాడో పరమేశ్వరునికి ఈతడు పుత్రుడుగా జన్మించాడు. పార్వతీ పరమేశ్వరులకు ప్రేమపాత్రుడయ్యాడు. భాగ్యం అంటే ఇది కదా! నేను కూడా పార్వతీ పరమేశ్వరులకు పుత్రుని కావాలంటే మహనీయమైన తపస్సు ఆచరించక తప్పదు. ఆచరిస్తాను అనుకున్నాడు ఈ బాణాసురుడు. అనుకున్నదే ఆలస్యం. నిశ్చల సంకల్పంతోటి, సుదృఢ నిష్ఠతోటి తపస్సుకు ఉపక్రమించాడు. అతని తపస్సు చూసిన లోకాలు ఆశ్చర్యపోయాయి. కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేశాడు ఈ బాణాసురుడు. అప్పుడు పార్వతీతో సహా పరమేశ్వరుడు ప్రత్యక్షమై అన్నాడిలాగా, వత్సా, నీకు ఎలాంటి వరం కావాలో కోరుకో, నేను తప్పకుండా ప్రసాదిస్తాను అన్నట్ట. పరమేశ్వరుని మాటలకి పొంగిపోయాడు ఈ బాణాసురుడు. గౌరీ నీలకంఠులిద్దరికీ సాష్టాంగ నమస్కారం చేసి అర్థించాడిలాగా, స్వామి, నేను నీ పుత్రుణ్ణై మీ ఇద్దరి ఆదరాభిమానాలు కోరుకుంటున్నాను అన్నాడు. అంతే. ఆ మాటకి ఈ భోళాశంకరుడు సంతోషించేశాడు. నువ్వు అడిగిన వరం ప్రసాదిస్తున్నాను అన్నాడు. పార్వతి నవ్వుతూ చూశాడు. ఆవిడతోటి ఇలా అన్నాడు, దేవి, బాణుడు నీకు కుమారస్వామి తర్వాత కుమారుడు కాగలడు. ఈ బాణుడు నా పాద పద్మారాధకుడు కనుక నువ్వు తప్పకుండా ఇతన్ని స్వీకరించి ఆదరించాలి అన్నాడు. సరే అన్నట్టుగా చిరునవ్వుతోటి అంగీకరించింది పార్వతీదేవి. బాణునికి శోణితము అన్న ప్రాంతాన్ని రాజధానిగా బహుకరించాడు శివుడు. దానికి ఐశ్వర్య సమృద్ధిని కూడా కలిగించాడు, ఆశీర్వదించాడు. ఇలా, బాణాసురా, నీ రాజధాని నేను కంటికి రెప్పలా కాపాడతాను. నేను అక్కడే ఉంటాను. ఈ కారణంగా నిన్ను నీ రాజధానిలో ఎంతటి వాడైనా ఓడించడం అసాధ్యం. నువ్వింక నిశ్చింతగా జీవించవచ్చు అన్నాడు. పరమేశ్వరుడి కటాక్షంతోటి బాణాసురుడు జగజ్జేయమానంగా కీర్తిశాలి అయ్యాడనమాట. అతడికి వాహనంగా, పతాక చిహ్నంగా మనోహరమైన నెమల్ని బహుకరించాడు కుమారస్వామి. శివానుగ్రహ భాగ్యం లభించడంతో లోపల పొంగిపోయాడు ఈ బాణాసురుడు. దేవతలు, గంధర్వులు, ఊరగలు, యక్షులు, రాక్షసులాదిగా అందర్నీ నిర్జించి తనకు సాటి అయిన వీరుడే లేడని అహంకరించాడు. ఒకవేళ ఉంటే యుద్ధానికి వస్తే బావుణ్ణు అనుకున్నాడు. ఆ నిరీక్షణతోటి బాణుని వైభవం చిరకాలం వర్ధిల్లిపోయింది. ఓనాడు మహదేవుని సన్నిధికి చేరుకున్నాడు బాణాసురుడు. సాష్టాంగ నమస్కారం అర్పించాడు అతనికి. 5000 అంజలి బంధాలు ఒక్కమారుగా ప్రదర్శించాడు. పూజలాచరించాడు. వినయ వినమితుడై ప్రార్థించాడిలాగా, దేవాధిదేవా, నేను అనేకసార్లు ఇంద్రుణ్ణి ఓడించి వేధించాను. దాంతో నాతో తలపడేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. యుద్ధం లేక విలవిల్లాడిపోతుంది మనసు. కయ్యం కరువు నన్ను అదే పనిగా పట్టి పీడిస్తోంది. నాకున్న ఈ 1000 చేతులు వ్యర్థం అనిపిస్తున్నాయి. వాడి బాణాలను ప్రయోగించి శత్రువులను తుత్తునీయలు చెయ్యాలి. ఖడ్గాన్ని ఎత్తిపట్టుకుంటే శిరస్సులు కొబ్బరి బోండాల్లాగా తెగి రాలిపడిపోవాలి. గదిని తిప్పారంటే శత్రువు మాంసం ముద్ద కావాలి. ఆకాశమే చీల్చేయగల శక్తి శూలాధుల్ని పృథివీ యావత్తు
పీనుగుల పెంట కావాలి. అలాంటి యుద్ధం కావాలి నాకు. లేకపోతే అన్నం సహించడం లేదు. యుద్ధం అంటే నాకు పండగ. ఈ మధ్య నేను జరుపుకోలేదు. అలాంటప్పుడు ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నా ఏం లాభం? నా చేతుల తీట తీరిపోవాలి. అద్భుత యుద్ధాన్ని ప్రసాదించు దేవా! ఇదే నాకు నువ్విచ్చిన మరో వరం అనుకుంటాను అన్నాడు. బాణాసురుని గర్వోక్తులు ఆలకించి సన్నగా నవ్వుకున్నాడు శివుడు. బాణాసురుణ్ణి కన్నార్పకుండా చూశాడు. అతనితో ఇలా అన్నాడు. మరి ఏమన్నాడు? దానికి బాణాసురుడు ఏం జవాబు చెప్పాడు? ఈ విషయాన్ని మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకొని చెప్పుకుందాం. అంతవరకు సెలవు.